ఫ్రెండ్స్, సుప్రీంకోర్టులో గానీ, హైకోర్టులో గానీ కొన్నిసార్లు మనం కేసులు వాదనలు పూర్తయిన తర్వాత అప్పటికప్పుడు జడ్జెస్ బెంచ్ మీద తీర్పులు చెప్పకుండా రిజర్వ్ చేసుకున్నారనే పదం మనం వింటాం. అంటే రిజర్వ్ చేసుకోవడం అంటే ఏంటి? వారు ఆ కేసును తమ దగ్గర పెట్టుకుని 90 రోజుల్లో నార్మల్‌గా 30 రోజులు మాక్సిమం డెడ్‌లైన్ 90 రోజులు. ఈ 90 రోజుల్లో వారు ఫర్దర్‌గా దాన్ని స్టడీ చేసుకొని మళ్ళీ మనకి తీర్పు చెప్తారనమాట. అయితే దీన్ని మనం కేస్ స్టేటస్‌లో పెండింగా లేకపోతే డిస్పోజలా అలా చూసినప్పుడు సీఏవి అని వస్తది. సీఏవి అనేది ఏంటంటే అదొక ఒక లాటిన్ ఫ్రేజ్. అంటే ఏంటి? క్యూరీ అడ్విసారీ వల్ట్ వియుఎల్టీ వల్ట్ అనమాట. అంటే ఏంటి? కోర్ట్ విషెస్ టు బి అడ్వైజ్డ్. అంటే కోర్ట్ విషెస్ టు డెలిబరేట్ ఫర్దర్. ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ చదువుకొని నిదానంగా ఎర్రర్స్ రాకుండా, పరంక్యూరియం కాకుండా, స్టాట్యూట్స్ జడ్జిమెంట్స్ ఇగ్నోర్ కాకుండా తన తీర్పు కరెక్ట్‌గా చెప్పడం కోసం డివైస్ చేయనటువంటి ఇదొక పద్ధతి. ఇది రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్‌కి సంబంధించింది.